ఇవి వేరుశనగ ఇవి అందరికీ అందుబాటులో ఉండే కమ్మనైన వస్తువు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుప్పుడు తింటూ ఉంటారు. అలాగే ఐరన్ శాతం కంటెంట్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. దీనికి తోడు బెల్లాన్ని కూడా సమానంగా కలుపుకొని ఉండలు కానీ అచ్చులు కానీ వేసుకొని తింటే శరీరానికి బాగుంటుంది. ఇది పొడుల్లో కూడా కలుపుకోవచ్చు. ఇది వేరుశనగ గుమ్మడి గింజలు ఇవి కూడా పిక్కలు పట్టేయడము, నరాల బలహీనత లాంటివి తగ్గిస్తాయి. అందుకు వీటిని పొడిగా వేయించుకోవాలి. దేనికి అదే గుమ్మడి గింజలు, వేరుశనగ, బాదం పప్పు, పిస్తా పప్పు, పొద్దుతిరుగుడు గింజలు ఇవి గుండెకి మంచివి. నువ్వు పప్పు ఐరన్ శాతం ఎక్కువ ఉంటుంది. శరీరంలో నరాల బలహీనత రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకు నువ్వు పప్పు కూడా ఎక్కువగా వాడాలి. మనం ఉట్టి ఒక్కొక్కటి విడివిడిగా తినాలంటే తినలేము కాబట్టి అన్నీ కలుపుకొని విడివిడిగా వేయించుకొని మొత్తం పొడిని చేసుకుని విడిగా ఒక డబ్బాలో వేసుకోవాలి. ఈ పొడాన్ని మనకి ఉదయం సాయంత్రం పాలల్లో కలుపుకొని 2 స్పూన్లు పొడాన్ని పాలల్లో వేసుకొని మనకి తీపి అవసరమైతే బెల్లం కలుపుకోవచ్చు. లేదంటే కనుక